ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో, ఈరోజు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే, మేము వినాయక చవితికి చేసుకున్న స్పెషల్స్. ఏం స్పెషల్స్ చేసుకున్నామంటే, చాలానే చేసుకున్నాం. జనరల్‌గా మేము ఇండియాలో ఉంటే వినాయకుడిని పెట్టుకోవడం కానీ ఇంట్లో, లేదంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజలు అలా చేసేవాళ్ళం. బట్ మేము ఉండేది యూఎస్‌లో కదా. సో, ఇండియాలో ఉన్న ఫీల్ రావడానికి కోసం మేము ఇండియాలో చేసుకునే వంటలు మా రూమ్ వాళ్ళందరం కలిసి తలా ఒక్కొక్కటి అలా అలా స్టార్ట్ చేసాం వంటలు చేయడం. చాలానే చేసాం. కొంతమంది కట్ చేయడాలు, కొంతమంది ఒక్కొక్క రెసిపీ అలా ఒక 5 రెసిపీస్ అలా అనుకోండి. సో, కొంతమంది ఒకటి చేస్తే ఇంకొకరు ఒకటి చేయడం, మిగతా వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ, కట్ చేయడం లేదా ఐటమ్స్ని తేవడం, ఇలా అన్నీ చేస్తూ ఉన్నాం. చాలానే చేసామనుకోండి. ఇంకా అందరం ఏం చేసామంటే, ఈరోజు వినాయకుడి ఫెస్టివల్ అని చెప్పేసి మా రూమ్లో ఉన్న వాళ్ళందరం ఉన్న వాళ్ళందరూ కలిసి చేసుకోవాలని చెప్పేసి అందరూ వాళ్ళ వర్క్స్కి హాలిడే పెట్టేసి మరి కూడా మార్నింగ్ లేచి స్నానాలు చేశాక మేము రెడీ అయిపోయాము. అమ్మాయిలందరూ కలిసి శారీస్ కట్టేసి ఇంకా రెడీ అయ్యి ఇలా కుకింగ్ స్టార్ట్ చేసాం. అదేంటంటే మా రూమ్లో ఒక అమ్మాయి ఉంది, చీరలు కట్టుకొని వంట చేస్తే హౌస్ వైఫ్ ఫీల్ వచ్చిద్ది, మన మమ్మీ వాళ్ళు చేస్తారు కదా, మరి మనం ఎందుకు అలా చేసి ట్రై చేయకూడదు అని చెప్పాను. సర్లే, ఐడియా ఏదో బాగుంది కదా అని చెప్పేసి అందరం కలిసి శారీలు కట్టేసి ఇక వంటలు స్టార్ట్ చేసినాం. సో, అలా వంటలు అవుతూ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు చేస్తూ ఉన్నాం. ఇలా రవ్వ కేసరి, కుడుములు, పులిహోర. నేను పులిహోర బాగా కలిపాను ఫస్ట్ టైం. అది కూడా ఫస్ట్ టైం ఇదే నిమ్మకాయతో కాకుండా, జనరల్గా నిమ్మకాయ పులిహోర బాగా చేస్తాను, కానీ చింతపండు పులిహోర ఎప్పుడు చేయలేదు. అలా అనుకుంటూ ట్రై చేస్తూ చింతపండు పులిహోర చేశాను. బాగానే వచ్చింది. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ ఏదో చేస్తుంటే తనకి హెల్ప్ చేస్తూ ఇలా రౌండ్స్ చేయడం అవి ఇవి. అండ్ ఇక్కడ మీకు ఒక బర్డ్ కనిపిస్తుంది చూడండి, దాని పేరు అయ్యా. దాని గురించి ఎప్పుడు చెప్పలేదు కదా. మా రూమ్లో ఒక మెంబర్, రూమ్మేట్ అనుకోండి. సో, దాని గురించి ఇంకా వేరే వీడియోలో పెట్టేస్తాను. ఇలా ఇంకా ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఒక 3 hours అయిందనుకుంటా మేము ఇలా కుకింగ్ చేయడం చేస్తూనే ఉన్నాం. అవ్వట్లేదు, ఏదో ఒకటి మిస్ అయిపోతుంది. సో, అలా మళ్ళీ మధ్యలో గ్రాసరీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడము అది ఇది. ఓకే, అలా ఒక్కొక్కరు ఒకటి ప్యారలల్గా చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు కిచిడి చేస్తుంటే ఆ టైంకి ఒకళ్ళు సేమియా చేయడం, ఒకళ్ళు ఉండాలి రప్పడం. సో, అన్నీ రికార్డ్ చేయడం అంటే కష్టం కాబట్టి అలా మెల్లిమెల్లిగా అవి కొన్ని ఇవి కొన్ని అలా చేస్తూ ఉన్నాం. సో, ఇది పులిహోర. సో, ఇది పెరుగన్నం అనుకోండి. అండ్ చూసారా అలా కలుపుతున్నాము. తర్వాత ఇది మా రూమ్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఇలా చేస్తున్నాం రౌండ్స్. వీటిని చాలా షేప్స్ చేయాలని చాలా కష్టపడ్డానులేండి. మా మమ్మీ ఎలా చేసిద్దో తెలియదు కానీ ఓకే, ఇవన్నీ పెద్ద అవుతుంటే మనం నేర్చుకోవాలి, చేయాలి. ఇది ఉండ్రాలు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో మేము గణేష్ సాంగ్స్ పెట్టుకొని చేసాం, ఎందుకంటే గణేష్ వైబ్ రావాలి అని చెప్పేసి, ఆ వైబ్లో మేము మునిగి తేలాలి అని చెప్పేసి గణేష్ పాటలు పెట్టుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టి మరీ చేసాం. ఇంకా పెద్దగా కష్టపడినట్టు అనిపించలేదు, ఎందుకంటే అందరం కలిసి ఉండి రూమ్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. చిన్నప్పటి నుంచి అందరికీ గణేష్ పండుగ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలియదు కానీ డాన్స్లు వేయడం కానీ అలానే సేమ్ మేము అలా మిస్ కాకుండా, ఇండియాలో ఉండి మిస్ అవుతారు కదా, అలా కాకుండా ఇక్కడ ఉండి చేసుకోవాలని చెప్పేసి ఫాస్ట్గా అలా కొన్ని వంటలు చేసాము. ఫాస్ట్గా కాదు, బట్ ఓకే చేసాం.
అలా మా ఫ్రెండ్స్ వీడియోస్ తీద్దామని చెప్పి అలా రకరకాలుగా తీస్తూ ఉన్నారు. మీకు కనిపిస్తుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా చేసిన పులిహోర అయితే మాత్రం నేనే చేశాను. అందుకే ఎక్కువసేపు దాన్ని చూపిస్తూ ఉన్నాము. దట్స్ పులిహోర. నెక్స్ట్ ఇదేంటంటే సేమియా. జనరలీ సేమియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు స్వీట్స్. ఇన్ని హాట్లు ఉన్న కాడ ఒక స్వీట్ ఉండాలి కదా అని చెప్పేసి ఒక స్వీట్ చేసి ఉండే. సో సేమియాలోకి పాలు ఎక్కువ వేసాం. ఫస్ట్ పాలు వేయడం మర్చిపోయి ఉండే, తర్వాత ఓకే ఏదో మిస్ అయిందని చెప్పేసి పాలు పోసి ఉండే. యా, ఇంకా చెప్పాలి అంటే మీరు మీ గణేష్ పండుగని ఎలా చేసుకున్నారు, ఎవరితో చేసుకున్నారు? లైక్ నేను నా రూమ్మేట్స్తో చేసుకున్నాను కదా, అలా మీరు ఎవరితో, ఫ్యామిలీతో చేసుకున్నారా, ఫ్రెండ్స్తో చేసుకున్నారా, కజిన్స్తో చేసుకున్నారా, ఎవరితో చేసుకున్నారో మీరు కామెంట్లో పెట్టండి. ఇది మా లాస్ట్ మేము చేసిన ఐటమ్స్: కిచిడి, పాయసం, పులిహోర, ఉండ్రాలు, ఎవ్రీథింగ్.